ఆ దేశానికి కీలక సమయంలో ఇండియా చమురు ఉత్పత్తులు కొని మద్దతివ్వడం అంటే ఎలా ఉంటుందో చూపించింది. కేవలం చమురు కొనడమే కాదు, ఇండియా ఎల్లప్పుడూ సపోర్టుగా ఉంటుందని ప్రధాని మోడీ ఆ దేశ అధ్యక్షుడికి భరోసా ఇచ్చారు. ఇండియా భరోసాకు పక్కన పెడితే ప్రపంచ సూపర్ పవర్ రష్యా సైతం ఇండియాకు క్లిష్ట సమయంలో అందించిన మద్దతుకు అంతే మద్దతు అందిస్తానంటుంది. డిసెంబర్లో జరిగే భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశానికి ముందు రష్యా ఇండియాకు ఇచ్చిన తాజా ఆఫర్ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటనలో భాగంగా ఇండియాకు వైమానిక శక్తిని పూర్తిగా మార్చేసే 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల సాంకేతికతను గిఫ్ట్లా అందించేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ రోస్టెక్ సీఈఓ సెర్గీ చెమెజోవ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. రష్యా తన Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ టెక్నాలజీ పూర్తిగా భారతదేశానికి అందించడానికి అంగీకరించింది. కేవలం విమానాలు పంపించడమే కాదు, ఇంజన్లు, స్టెల్త్ పదార్థాలు, ఏఈఎస్ఏ రాడార్, సెన్సార్లు వంటి మొత్తం యుద్ధ విమాన పర్యావరణ వ్యవస్థను భారతదేశంలోనే తయారు చేసేందుకు ఉన్న అవకాశాన్ని రష్యా పరిశీలిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశం ఏమడిగినా ఇవ్వడానికి రష్యా సిద్ధంగా ఉంది. భారతదేశం ఏం కోరితే అది తాము అందిస్తామని రోస్టెక్ సీఈఓ స్పష్టం చేశారు. యూరప్ దేశాలు అనేక సంవత్సరాలుగా స్టెల్త్ టెక్నాలజీని పంచుకోవడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో రష్యా ఇండియాకు ఈ టెక్నాలజీ బదిలీ చేసేందుకు సిద్ధం కావడం భారత రక్షణ చరిత్రలో మైలురాయిగా చెప్పాలి. ఈ ఒక్కటే కాదు, రష్యా ఇంకా ఇండియాకు అనేక బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంది. భారత అవసరాలను దృష్టిలో ఉంచుకుని రష్యా తన సింగిల్ ఇంజిన్ Su-75 చెక్మేట్ స్టెల్త్ జెట్ను కూడా ఉత్పత్తి చేయడానికి భారతదేశమే అత్యుత్తమ భాగస్వామి అవుతుందని భావిస్తుంది. ఇది భారత్కు తక్కువ ఖర్చుతో 5వ తర విమానాల లోటును పూడ్చే అవకాశం ఇస్తుంది. బ్రహ్మోస్ క్షిపణిల Su-75 కూడా భారీ ఎగుమతి ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని రక్షణ విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో పుతిన్ శిఖరాగ్ర సమావేశానికి వచ్చే ముందే రష్యా భద్రతా మండలి కీలక ప్రతినిధి న్యూఢిల్లీలో మోదీని కలవడం, ఈ రక్షణ ఒప్పందాలపై ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయన్న సంకేతాన్ని ప్రపంచానికి ఇండియా పంపిస్తుంది. డిసెంబర్ శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ భారత్కు ఇవ్వబోయే ఈ అత్యాధునిక ఆయుధ గిఫ్టులు భారత రక్షణ సామర్థ్యాలను కొత్త యుగం వైపు తీసుకెళ్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.